చెప్పి. సో, బేసిక్‌గా లిప్ ఫిల్లింగ్స్ అనేవి ఎలా పెర్ఫార్మ్ చేస్తారు? ఈ లిప్ ఫిల్లింగ్ అనేది మనకి ఎన్ని డేస్ వరకుంటుంది? ఆఫీస్ అవర్ ప్రొసీజర్ అంటారు. వచ్చి చేయించేసుకొని వెళ్ళిపోతారు. ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా? మనం లిప్స్ దగ్గర అంతా నంబింగ్ క్రీమ్ రాసి కొంచెం సేపు వెయిట్ చేస్తాం. సో, ఈ పర్మనెంట్ మేకప్ అనేది కూడా మనకి ఎంత వరకి సేఫ్ అంటారు? పర్మనెంట్ మేకప్‌లో ఇప్పుడు ఎవరైనా కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైనా కానీ, లేదు అనంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు అనంటే నెక్స్ట్ వెతుక్కునే ఆప్షన్ లైపోసక్షన్. లైపోసక్షన్ ఈస్ నాట్ ఎ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఎయిదర్ కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్. సో, వీటి వల్ల మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? నార్మల్‌గా ప్రతి సర్జరీకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటది. సర్జరీ పర్ సే వల్ల అయ్యుండొచ్చు. రాకపోతే హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా మనం కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీస్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారు, లేదా లిప్ ఫిల్లింగ్, నోస్ ఫిల్లింగ్స్ ఇలాంటివి చేపించుకున్నారు అన్న విషయాలన్నిటిని కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అదే విధంగా వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మన ఫేస్ లో కూడా చాలా వరకు చేంజెస్ వస్తూ ఉంటాయి. కొన్ని సర్జరీస్ ఫ్లాప్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో, ఇలాంటి సర్జరీస్ చేసుకున్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, అదే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్న విషయాలన్నిటి గురించి కూడా తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సుమా సంధ్యాల గారు ఉన్నారు. షీ ఈజ్ అన్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్. సో, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో, మ్యామ్, జనరల్‌గా ప్లాస్టిక్ సర్జన్ అంటే కొంతమందికి కొన్ని ఐడియాస్ ఉంటాయి. అసలు బేసిక్‌గా ప్లాస్టిక్ సర్జన్ ఎలాంటి సర్జరీస్ పెర్ఫార్మ్ చేస్తారు? వేటిపైన ఎక్కువగా సర్జరీస్ అనేవి చేస్తుంటారు అన్నది కూడా కొంతమందికి డౌట్ ఉంటది. సో, యాస్ అన్ ప్లాస్టిక్ సర్జన్ మీరేం చెప్తారు దాని గురించి? నేను యూజువల్‌గా అందరికీ నా ఫ్రెండ్స్‌కి కూడా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏం చేస్తాము అని చెప్తే, టాప్ టు టో మన బాడీలో ఏదైనా ఎక్కువున్నా, తక్కువున్నా, తక్కువ దాన్ని ఎక్కువ చేయడం, ఎక్కువ దాన్ని తక్కువ చేయడం అండ్ ఎసిమెట్రీ అంటే కొంచెం పక్కకున్న దాన్ని కానీ సరి చేయడం, ఇలాంటివన్నీ చేసేది ప్లాస్టిక్ సర్జరీలో. సో, బీ ఇట్ మోర్ ఆర్ లెస్ అంటే హెయిర్ తక్కువుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, నోస్ బల్కీగా ఉంటే దాన్ని రిడక్షన్ అని, పక్కకుంటే దాన్ని సరి చేయడము, బ్రెస్ట్ తక్కువుంటే పెంచడం, ఎక్కువుంటే తగ్గించడం, టమ్మీ గూడా అంతే. అట్లా ఎనీ పార్ట్‌లో చేయొచ్చు. ఎక్కువున్నదాన్ని తగ్గించుకోవడం, తక్కువున్నదాన్ని పెంచుకోవడం. ఇట్లాంటివి ఏదన్నా చేయొచ్చు. సో, మ్యామ్, మనం కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో వాటిలలో చూస్తూ ఉంటాం. లైక్ కొంతమంది సెలబ్రిటీస్ లిప్ ఫిల్లింగ్స్ చేపించుకుంటున్నారు. లైక్ లిప్స్ అనేవి కూడా చేంజ్ అయిపోతూ వస్తూ ఉన్నాయని చెప్పి. సో, బేసిక్‌గా లిప్ ఫిల్లింగ్స్ అనేవి ఎలా పెర్ఫార్మ్ చేస్తారు? ఈ లిప్ ఫిల్లింగ్ అనేది మనకి ఎన్ని డేస్ వరకుంటుంది? నార్మల్‌గా లిప్ ఫిల్లర్స్ అన్నది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. మెనీ పీపుల్ చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు. సో, దీంట్లో ఏంటంటే ఫిల్లర్స్ అని చెప్పి చేయొచ్చు. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేయొచ్చు. లిప్ ఫిల్లర్స్ ఇస్తే ఏంటంటే అది 6-9 మంత్స్ తర్వాత మళ్ళీ అబ్జార్బ్ అయిపోతది కాబట్టి రిపీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యాట్‌ని యాస్పిరేట్ చేసి, దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి, ఫిల్టరేట్ చేసి దాన్ని మళ్ళీ లిప్స్‌కి ఇంజెక్ట్ చేస్తాం. యూజువల్‌గా లిప్స్ సన్నగా ఉన్నా, పల్చగా ఉన్నా ఇలాంటి వాళ్ళకి సైజ్ పెంచుకోవడం కోసం లిప్ ఫిల్లర్స్ ఇస్తాం. లిప్ ఫిల్లర్స్ అయితే టెంపరరీ 6-9 మంత్స్. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అయితే అది పర్మనెంట్‌గా అవును. ఉంటది. ఓకే. ఫిల్లర్ ఎందుకు అందరూ ఇప్పుడు బాగా ప్రిఫర్ చేస్తున్నారంటే అది చాలా డే కేర్ ప్రొసీజర్ అంటే ఆహ్, ఆఫీస్ అవర్ ప్రొసీజర్ అంటారు. వచ్చి చేయించేసుకొని వెళ్ళిపోతారు. అండ్ డౌన్ టైమ్ చాలా తక్కువ. రికవరీ ఫేస్ లాగా ఏముండదు. కొంచెం స్వెల్లింగ్ ఉంటది. ఇంజెక్షన్ చేసిన దగ్గర కాబట్టి. బట్ అది కూడా డౌన్ టైమ్ చాలా తక్కువ. రికవరీ ఫాస్ట్‌గా ఉంటదని ఫిల్లర్స్ చేయించుకుంటున్నారు. చాలా కామన్‌గా చేస్తున్నారు అండ్ ఇట్స్ ఎ సేఫ్ ప్రొసీజర్. సో, మ్యామ్, ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా? నార్మల్‌గా లిప్ ఫిల్లర్స్ ఇచ్చేటప్పుడు నంబింగ్ క్రీమ్ అని పెడతాము. మనం లిప్స్ దగ్గర అంతా నంబింగ్ క్రీమ్ రాసి కొంచెం సేపు వెయిట్ చేస్తాం. దాని తర్వాత ఆ ఏరియా అంతా అనెస్థెటైజ్ అవుతది. నంబింగ్ అయిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తాం. చిన్న ప్రిక్ సెన్సేషన్ ఉంటది మామూలుగా. దానికి కూడా నంబింగ్ ఇస్తాం కాబట్టి బావుంటది. తర్వాత ఫిల్లర్స్‌లో జైలోకేన్ అని లోకల్ అనెస్థెటిక్ కూడా ఉంటది. సో, దానివల్ల కూడా పెయిన్ చాలా తక్కువుంటది. పోస్ట్ ఆప్ పెయిన్ కూడా తక్కువుంటది. సో, మ్యామ్, ఇప్పుడు ఈ ఫిల్లర్స్ వేయించిన తరువాత మనకి మీరన్నట్టు స్వెల్లింగ్ కూడా వచ్చిన తరువాత అది తగ్గిపోతుంది కదా! దాని తర్వాత మనకి ఫ్యూచర్‌లో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? నార్మల్‌గా లిప్ ఫిల్లర్స్ అన్నది చాలా చిన్న ప్రొసీజర్ లాగా కనిపిస్తది. ప్రతి ఒక్కళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు. చిన్న చిన్న సెంటర్స్, కాస్మెటాలజిస్ట్‌లని పేరు పెట్టుకొని ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఫిల్లర్స్ అనటామికల్‌గా కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి బ్లడ్ వెసల్స్ అవి చూసుకొని సేఫ్‌గా ఇవ్వాలి.
అలాంటి ల్యాండ్ మార్క్స్ ప్లాస్టిక్ సర్జన్ కానీ, డెర్మటాలజిస్టులు కానీ చదువుకొని ఉంటాం కాబట్టి మాకు ఫేస్ గురించి తెలుస్తది. సో, హ్మ్. వాళ్ళు దాన్ని చూసుకొని ఎక్కడ ఫిల్లర్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ ప్లేన్ ప్రకారం ఇస్తాం. వెజల్స్‌లోకి కానీ అలా ఇవ్వకుండా జాగ్రత్త పడి ఇవ్వాలి. ఫిల్లర్స్ ఇనీషియల్‌గా ఇచ్చినప్పుడు చక్కగా స్టెరైల్ టెక్నిక్స్‌తో మంచిగా ఇస్తే యూజువల్‌గా కాంప్లికేషన్స్ ఏముండవు. సింపుల్ ప్రొసీజరే, ఆఫీస్ ప్రొసీజరే, డౌన్ టైమ్ రికవరీ తక్కువే ఉంటది. స్వెల్లింగ్ వచ్చినా కూడా అది నార్మల్ రియాక్షనే. ఎనీ ఇంజెక్షన్‌కి కొంచెం స్వెల్లింగ్ వస్తది. ఆ స్వెల్లింగ్ కూడా ఒక 3, 4 డేస్‌లో స్లోగా తగ్గుతది. సో, డౌన్ టైమ్ కూడా తక్కువే. రికవరీ ఫాస్ట్‌గా ఉంటది. సో, మ్యామ్ ఇప్పుడు మీరన్నట్టు కాస్మెటిక్ సర్జన్ అని చెప్పేసనన్నారు. సో, ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్ సర్జన్ ఇద్దరు వేరు వేరా? లేకపోతే ఒకరేనా? ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. మా బ్రాంచ్ పేరు ప్లాస్టిక్ రికన్‌స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జరీ. దీంట్లో ఏంటంటే జనరల్ సర్జరీ చేసిన తర్వాత దీనిలో సూపర్ స్పెషలైజేషన్ ఎంసీహెచ్ అని చేస్తాము. దాన్ని ప్లాస్టిక్ కాస్మెటిక్ అండ్ రికన్‌స్ట్రక్టివ్ సర్జన్ అంటారు. సో, ఇలా చదువుకున్న జనరల్ సర్జరీ చేసి ఎంసీహెచ్ చేసే వాళ్ళని బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ అంటారు. కాస్మెటిక్ సర్జరీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో ఒక పార్టే. సో, మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ ఈ మధ్య కాలంలో మనం వింటుందేంటి అంటే పర్మనెంట్ మేకప్ అనేది కూడా చేస్తున్నారు అని చెప్పేసి. సో, ఈ పర్మనెంట్ మేకప్ అనేది కూడా మనకి ఎంత వరకి సేఫ్ అంటారు? పర్మనెంట్ మేకప్ ప్లాస్టిక్ సర్జరీ కింద రాదు. అది నాన్ సర్జికల్ పార్ట్. సో, దాంట్లో మేము ట్రైన్ కాదు. కానీ పర్మనెంట్ మేకప్‌లో చాలా ఆహ్, అప్రూవ్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మైక్రో బ్లేడింగ్ అవ్వచ్చు, లిప్ పిగ్మెంటేషన్ అవి. అవి కూడా చాలా సేఫ్‌గా ప్రొసీజర్స్ నేర్చుకొని చేస్తాము. అలాంటి వాళ్ళ దగ్గర చేర్చుకుంటే బెటర్. ప్లాస్టిక్ సర్జన్‌గా నాకు దాని మీద అంత అవగాహన లేదు. ఓకే. సో, మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు మనమున్న జనరేషన్‌లో బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ ఇవన్నిటి వల్ల కూడా మనం ఏంటి అంటే ఈజీగా ఒబేస్ అయిపోతున్నాం. దాని తర్వాత మనకు కాన్షియస్ ఒచ్చాక మనం డైట్ అని లేదా జిమ్ అని చెప్పి జాయిన్ అయిన తర్వాత మనకి ఎక్కువగా ఫ్యాట్ అనేది రిడక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో, ఫ్యాట్ రిడక్ట్ అయిన తర్వాత మనకు ఆ ఏరియా ఏదైతే టమ్మీ ఉంటుంది లేకపోతే మజిల్స్ అయినా కూడా మనకి సాగీ అయిపోతూ ఉంటాయి. సో, వాటిని మనకి ప్లాస్టిక్ సర్జన్‌గా మీరు వాటిని ఎలా ట్రీట్ చేస్తారు? నార్మల్‌గా టమ్మీలో 2 టైప్స్ వుమెన్‌లో అయితే పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే దాంట్లో బాగా బరువు పెరిగి మళ్ళీ తగ్గడం వల్ల లార్జ్ టమ్మీ వచ్చి సాగింగ్ అవుతది. ఇంకొంతమంది మ్యాసివ్ వెయిట్ లాస్. ఇప్పుడొచ్చే మన నాన్ సర్జికల్ వెయిట్ లాస్‌కి చాలా ఇంజెక్షన్స్ అవి రావడం వల్ల చాలామంది తొందరగా చాలా మటుకు బరువు తగ్గుతున్నారు. అలాంటప్పుడు మ్యాసివ్ వెయిట్ లాస్ అంటారు. అలాంటి పేషెంట్స్‌లో కూడా సాగీ స్కిన్ ఉంటది. హ్మ్. వీళ్ళల్లో సాగీ స్కిన్నే కాకుండా ఇంకోటి డైవారికేషన్ ఆఫ్ రెక్టై అని ఒక కండిషన్ ఉంటది. అదేంటంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీలో గానీ, మాసివ్ వెయిట్ లాస్ పేషెంట్స్‌లో గానీ, మన మజిల్‌కి టోన్ లేకపోవడం వల్ల అవి సెపరేట్ అవుతాయి. హ్మ్. సెపరేట్ అవ్వడం వల్ల నిల్చున్నప్పుడు అబ్డామెన్ ఇలా పొట్ట బయటికి రావడం, పడుకున్నప్పుడు ఫ్లాట్‌గా ఉండడం అవుతది. అలాంటి వాటికి కూడా టమ్మీ టక్ అన్న ప్రొసీజర్‌లో మనకి క్యూర్ జేయొచ్చు. టమ్మీ టక్‌లో బేసిక్‌గా ఏం జేస్తామంటే ఆ ఎక్సెస్ బరువుండి ఏ స్కిన్ అయితే కిందకి సాగ్ అవుతూ ఉంటదో, ఆ ఎక్సెస్ స్కిన్‌ని తీసేసి, మనకి ఏ అబ్డామినల్ మజిల్స్‌ని కూడా టైటనింగ్ జేస్తాం. ఓకే. దానివల్ల ఏంటంటే, ఈ లావుగా, ఎత్తుగా ఉండి ముందుకి జారే పొట్టని కొంచెం ఫ్లాట్‌గా చేయడానికి హెల్ప్ చేస్తది. సో, ఆ టమ్మీ టక్ అనేది పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, మాసివ్ వెయిట్ లాస్ అవ్వచ్చు, డైవారికేషన్ ఆఫ్ రెక్టై అనొచ్చు. ఇలాంటి కండిషన్స్‌లో అన్నిట్లో చేస్తాం. దాని ద్వారా పొట్ట ఫ్లాట్‌గా చేయొచ్చు. సో, మ్యామ్ ఇప్పుడు ఈ ఏదైతే కాస్మెటిక్ సర్జరీస్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత మనకి ఆ సర్జరీ ప్లేస్‌లో ఏమైనా స్కార్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉందా? ఎనీ సర్జరీకి ఎంతో కొంత స్కారింగ్ అంటూ ఉంటది. సో, అది సర్జరీని బట్టి సైజు, లెంత్ అవి డిసైడ్ చేస్తాం. టమ్మీ టక్‌లో కూడా స్కారింగ్ ఉంటది. అలా అని ప్రతి ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్‌లో స్కార్‌తో కూడిన సర్జరీసే ఉంటాయి. కాకపోతే ప్లాస్టిక్ సర్జరీలో మేమేం చేస్తామంటే గివ్ దెమ్ అ వెరీ గుడ్ స్కార్. ఓకే. గుడ్ స్కార్ మీనింగ్ ఏంటి? ఆ స్కార్ చాలా ఫైన్ లైన్‌గా ఉండాలి. పిగ్మెంటేషన్ కూడా మన బాడీలో ఎంత వీలైతే అంత కలిసిపోవాలి. చూసిన వెంటనే ఒక పర్సన్‌కి వీళ్ళకి సర్జరీ అయింది అన్న సైన్స్ కనిపించకుండా, ఆ స్కార్‌ని కనుక దాచగలిగితే, అంత ఫైన్‌గా ఇవ్వగలిగితే దట్స్ అ గుడ్ స్కార్. అలాంటి స్కార్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఓకే. సో, మ్యామ్ ఇప్పుడు ఈ కాస్మెటిక్ సర్జరీ చేపించుకోవడానికి పర్సన్‌కి ఏదైనా పర్టిక్యులర్ ఏజ్ లిమిట్ ఉండాలా? లేదు అంటే ఎనీవన్ కెన్ మేక్ అనా? నార్మల్‌గా ఒక హెల్తీ అడల్ట్‌లో అబోవ్ 18 ఇయర్స్ అంటే ఆఫ్టర్ 18 చేయొచ్చు. అంటే
ఫీమేల్స్‌లో 21 దాకా 18-21 గ్రోత్ పీరియడ్ అయిపోయిన తర్వాత యూజువల్‌గా ఎనీ కైండ్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీ చేసుకోవచ్చు. బట్ సమ్‌టైమ్స్ అంత ఏజ్ కాకుండా చిన్న పిల్లల్లో కూడా సర్జరీ చేసే అవకాశం ఉంటది. ఫర్ సపోజ్ ఒక్కొక్కసారి గైనకోమాస్టియా అంటాం. అంటే మ్యాన్ బూబ్స్. చిన్న పిల్లలకి ప్యూబర్టీ అరౌండ్ 14 ఇయర్స్‌కి కూడా అబ్బాయిల్లో బ్రెస్ట్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. హ్మ్. సో, వీళ్ళు ఏంటంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళడానికి ఇబ్బంది, సోషల్ ఇన్హిబిషన్, ఎళ్ళకుండా ఇంట్లో ఉండడం, కలవలేకపోవడం ఇలా ఉంటాయి. సో, ఇట్లా వాళ్ళకి ఆ సోషల్ కాన్ఫిడెన్స్ పోతది కాబట్టి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం అప్పుడు పేరెంట్స్ కన్సర్న్ తీసుకొని వాళ్ళలో కూడా సర్జరీ చేయొచ్చు. అండ్ ఏజ్ ఎంత వరకు చేయొచ్చు అంటే దానికేం లిమిట్ లేదు. ఎనీ హెల్తీ ఇండివిడ్యువల్ వాంటింగ్ టు చేంజ్ హిస్ ఫీచర్స్ ఎప్పుడైనా సర్జరీ చేయొచ్చు. సో, మ్యామ్ ఇప్పుడు ఈ ఏదైతే ప్లాస్టిక్ సర్జరీ ఉంటుందో, ఇది పర్మనెంటా? లేకపోతే మనం మళ్ళీ కావాలి అని అనుకుంటే ఏదైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చా? సో, యూజువల్‌గా కొన్ని సర్జరీస్ మనం చేసినప్పుడు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ రైనోప్లాస్టీ చేస్తాం. నోస్‌లో కొన్ని చేంజెస్ చేస్తాము. అది యూజువల్లీ పర్మనెంట్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు లిప్ ఫిల్లరే అనుకున్నాం. లిప్ ఫిల్లర్ కొన్ని రోజులకి అబ్జార్బ్ అయిపోతది. మళ్ళీ రిపీట్ చేయాలి. కొన్ని సర్జరీస్ ఏంటంటే మనం చేసిన తర్వాత కొన్ని చేంజెస్ వాళ్ళు అనుకున్నట్టు రాకపోవడము ఉంటది. పూర్తిగా అవ్వకపోవడం కూడా ఉంటది. అలాంటి వాళ్ళకి మళ్ళీ చేయాల్సొస్తే చేస్తాం. సో, కరెక్షన్స్ అన్నవి చిన్న చితకా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చేయాల్సొస్తే చేయొచ్చు. ఓకే. సో, మ్యామ్ ఇప్పుడు కొంతమందిని చూస్తే లైక్ ప్లాస్టిక్ సర్జరీ తరువాత వాళ్ళ ఫేస్ ఆహ్, ఈ సర్జరీ అనేది ఫెయిల్ అయిపోయినట్టు మనకి తెలిసిపోతుంది. లైక్ ఫేస్ షేప్ ఔట్ అవ్వడమా? లేకపోతే అంతకుముందున్న ఫీచర్స్ కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా తయారవ్వడమా? ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో, ఇవన్నీ కూడా మనకి ఎందుకు జరుగుతూ ఉంటాయి? నార్మల్‌గా ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ఇలాగే ఉండాలి అని చెప్పి ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆహ్, ఒకళ్ళ ఫేస్ బావుంటది అన్నది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి కదా! నా ముక్కు ఇలా ఉంటే బావుంటది అని ఆ పర్సన్ డిసైడ్ చేసుకొని మనల్ని అడుగుతాడు. ఆ పేషెంట్ వచ్చి మమ్మల్ని మా నోస్ ఇలా తయారు చేయండి అంటే మేము ఏం పాసిబుల్లో చెప్తాం. సో, రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇలా ఉంటే నీ నోస్‌ని ఇలా చెయ్యొచ్చు అని. బట్ సమ్‌టైమ్స్ వాళ్ళకి అన్‌రియలిస్టిక్ అంటే నా నోస్ ఇలాగే ఉండాలి అని కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అడిగారనుకుందాం. అలాంటివి ఈస్థెటిక్ ప్రపోర్షన్స్ అని ఉంటాయి. అంటే ఒక ఫేస్ ఎప్పుడు ఈస్థెటికల్లీ బ్యూటిఫుల్ అని చెప్తామో అలాంటివి కొన్ని ప్రపోర్షన్స్ ఉంటాయి. దీని ప్రకారం వాళ్ళకి మనం సజెస్ట్ చేయగలం. ఇలా ఉంటేనే బావుంటది. బట్ స్టిల్ వాళ్ళ చాయిసే హ్మ్. ఎప్పటికైనా. బికాస్ అది వాళ్ళ ఫేస్ కాబట్టి. సో, ఇలా ఉంటే బావుంటది అని ఆ ప్రపోర్షన్స్‌లో మాకు డిస్క్రైబ్ చేసి మేము చదివుంటాం కాబట్టి, ఇలా చేస్తే బావుంటది అని సజెస్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి పేషెంట్ కావచ్చు, వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ నీడ్స్ వాళ్ళ కెరియర్‌ని బట్టి గానీ, ప్రొఫెషనల్‌గా గానీ వాళ్ళకేదో కొన్ని నీడ్స్ ఉండి అలాగే చేపించుకోవాలి అనుకోవచ్చు. దాని ప్రకారం చేస్తాం. సో, సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి లిప్ ఫిల్లరే అనుకుందాం. ఎక్కువ అవ్వచ్చు, లావుగా కనిపించొచ్చు, అది బాగుండకపోవచ్చు. ఇలాంటివి గూడా కరెక్టబుల్లే. మళ్ళీ కరెక్ట్ చేసి దాన్ని ఈవెన్‌గా చెయ్యొచ్చు, తగ్గిచ్చొచ్చు, పేషెంట్‌కి నచ్చినట్టు కూడా చేయొచ్చు. సో, మ్యామ్ ఇప్పుడు మనకి ప్లాస్టిక్ సర్జరీ ఈ సర్జరీస్‌కి వచ్చేసరికి మనకి ఇంకొకటి ఎక్కువగా వినిపించేదేంటి అంటే లైపోసక్షన్. ఇప్పుడు ఎవరైనా కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైనా కానీ, లేదు అనంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు అనంటే నెక్స్ట్ వెతుక్కునే ఆప్షన్ లైపోసక్షన్. సో, ఈ లైపోసక్షన్‌లో మనకి సర్జరీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? లైపోసక్షన్ ఎప్పుడూ ఒక రాంగ్ థింగ్ ఉంటది. లైపోసక్షన్ ఈస్ నాట్ ఎ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఈ మధ్య పీపుల్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి మేము ప్రతి వీడియోలో పీపుల్‌ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. లైపోసక్షన్ ఈస్ నాట్ ఎ వెయిట్ లాస్ ప్రొసీజర్. లైపోసక్షన్ ఎందుకు చేస్తాం మరి? ఇట్ ఈస్ అ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, ఆ ఫ్యాట్‌ని మనం సక్షన్ ద్వారా తీసేస్తే ఆ పార్ట్ సైజ్ తగ్గుతది. అంటే ప్రపోర్షనేట్‌లీ చిన్నది చేస్తున్నాం. చిన్నది. అలాగా ఇప్పుడు ఫర్ సపోజ్ టమ్మీకి లైపోసక్షన్ చేసాం. టమ్మీలో చుట్టుకొలత అంటే మొత్తం సర్కంఫరెన్స్ తగ్గుతది. అలా తగ్గించగలం కానీ ఇట్ ఈస్ నాట్ ఎ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఓకే. అంటే మనకి బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిట్ ఉంటదో అక్కడి వరకే మనం చేస్తాం తప్ప, ఈ లైపోసక్షన్ వెయిట్ ద్వారా లాస్ కాదు. ఓవర్ వెయిట్ మాత్రం అంటే కాదు. ఓవరాల్ బాడీ వెయిట్ మాత్రం తగ్గదు. కాదు. ఓకే. సో, పేషెంట్స్ మా దగ్గరికొచ్చినప్పుడు ఇలాగే నేనెక్కువ బరువున్నాను, నేను వెయిట్ లాస్ అవ్వాలి అంటే వాళ్ళకి లైపోసక్షన్ కాదు. అది అడ్వైజబుల్ ఉండదు. సో, పేషెంట్స్ స్టేబుల్ వెయిట్ ఉండాలి. రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ అంటే కొన్ని చోట్ల ఆ ఫ్యాట్ ఎంత డైట్ చేసినా,
ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత వెయిట్ లాస్ అయినా కూడా ఆ పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్ పోదు. అలాంటి ఫ్యాట్‌కి లైపోసక్షన్ చాలా పనిచేస్తుంది. ఓకే. మోస్ట్ కామన్‌లీ చాలా మందికి ఆర్మ్స్, థైస్‌లో కూడా లేటరల్ థైస్, అబ్డోమెన్‌లో లవ్ హ్యాండిల్స్ పక్కన బల్జెస్ ఉంటాయి చాలా మందికి. అలాంటి చోట్ల ఫ్యాట్ డిపాజిట్ అవుద్ది. మోస్ట్‌లీ లోవర్ బాడీలో కూడా. సో, వాళ్ళకి బాడీ కాంటూరింగ్ అని చేస్తాం. అప్పుడు లైపోసక్షన్ గుడ్ ప్రొసీజర్. లైపోసక్షన్ యాక్చువల్లీ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కానీ ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ వెరీ ప్రామిసింగ్ రిజల్ట్స్. మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓన్లీ కండిషన్డ్ పేషెంట్స్ అంటే నీడ్ ఉన్న వాళ్ళకే చేయాలి కరెక్ట్‌గా. అది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. కాస్మెటిక్ సర్జరీ కానీ, లేదు అననంటే మనకి ప్లాస్టిక్ సర్జరీ కానీ, ఇవి చేసిన తర్వాత పేషెంట్‌కి ఏమైనా రెస్ట్ తీసుకునే అవసరం ఉంటుందా? లేదు అనంటే హి క్యాన్ డూ హిస్ డైలీ రిచువల్స్. అన్ని సర్జరీస్‌కి రెస్ట్ అవసరం లేదు. అలా అని అన్నిటికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని కాదు. కొన్నిటికి ఆఫీస్ ప్రొసీజర్స్ లైక్ ఐ సెడ్ స్కిన్ బూస్టర్స్ ఇచ్చినా, లిప్ ఫిల్లర్స్ ఇచ్చినా, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇవి ఆఫీస్ ప్రొసీజర్స్. చేయించేసుకొని వాళ్ళు వర్క్‌కెళ్ళిపోవచ్చు. కొన్నిటికి మోడరేట్ రెస్ట్ అంటే ఇప్పుడు రైనోప్లాస్టీ చేశామనుకోండి. ఈ మధ్య కాలంలో అనస్థీషియా మంచిగా ఇంప్రూవ్‌మెంట్స్ దానిలో చాలా ప్రోగ్రెస్ వచ్చింది కాబట్టి డే కేర్ సర్జరీస్ కింద ఎక్కువైపోతున్నాయి. ఇంతకుముందు మనం అడ్మిట్ చేసి హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చిన సర్జరీస్ ఇప్పుడు డే కేర్ కింద చేస్తున్నాం. అంటే పొద్దునొచ్చి సర్జరీ సర్జరీ చేయించుకొని చేయించుకొని బై ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళొచ్చు. డిశ్చార్జ్ చేస్తాం. అంత ఎఫెక్టివ్‌గా చేయొచ్చు. ఫర్ సపోజ్ రైనోప్లాస్టీ, నోస్ అది డే కేర్ సర్జరీ. బ్రెస్ట్ ఇంప్లాంట్స్, రిడక్షన్ ఇట్లాంటివన్నీ డే కేర్ సర్జరీలు చేయొచ్చు. లైపోసక్షన్‌లో కూడా చాలా మటుకు డే కేర్ సర్జరీ కూడా చేస్తాం. డే కేర్ సర్జరీ మీనింగ్ ఏంటంటే సర్జరీ చేయించేసుకొని సాయంత్రానికి డిశ్చార్జ్ అవుతాం. బట్ కొంత మటుకు రెస్ట్ అన్నది వెరీ ఇంపార్టెంట్ బాడీకి. రికవరీ ఫేజ్‌లో రెస్ట్ తీసుకుంటే బాడీ తొందరగా రికవర్ అవ్వడానికి మనం యాడిక్వేట్ రెస్ట్ అండ్ రెస్ట్. హైడ్రేషన్ ఆర్ ఇంపార్టెంట్. సో, లైపోసక్షన్ పర్టిక్యులర్ ఆర్మ్సో ఎలా ఉన్నారనుకో చెప్తాం. ఒక 2, 3 డేస్ మీరు ఇలా పెయిన్స్ ఉంటాయి. దానికి టాబ్లెట్స్ ఇస్తాము, యాంటీబయాటిక్స్ ఇస్తాము. మీరు ఇంట్లో ఉండాలి అని పార్ట్‌ని బట్టి చెప్తాం. యూజువల్లీ ఒక 1 వీక్ అన్నా కూడా ఆ రెస్ట్ పీరియడ్ అంటూ ఉంటే బెటర్. కొన్ని సర్జరీస్‌కి అంత రెస్ట్ అవసరం లేదు. 3, 4 డేస్ ఇంట్లో ఉండి యూ కెన్ గో బ్యాక్ టు వర్క్ అని చెప్తాం. సో, మ్యామ్ ఇప్పుడు మనకి ఏ సర్జరీలో అయినా కొన్ని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సర్జరీస్ వల్ల మనకేమైనా ఎయిదర్ కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్. సో, వీటి వల్ల మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? నార్మల్‌గా ప్రతి సర్జరీకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటది. సర్జరీ పర్ సే వల్ల అయ్యుండొచ్చు. రాకపోతే అనస్థీషియాకి రిస్క్ అన్నా అయ్యుండొచ్చు. సో, నార్మల్‌గా మనం ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీలో ఎందుకింత ఇంపార్టెన్స్ అంటే, నార్మల్‌గా ఏ అపెండిక్సో ఏదో అయ్యుందనుకోండి ఎమర్జెన్సీ నీకు సర్జరీ చేయాలి కాబట్టి చేస్తున్నాం. బట్ కాస్మెటిక్ సర్జరీలో ఇట్ ఈస్ ఆల్ ఎలెక్టివ్. అంటే ఒక అందాని కోసమో, మన బ్యూటిఫుల్‌గా ఉండాలని, మనకి నచ్చక ఒక ఫీచర్ చేయించుకున్నాం. అండ్ ఇట్ ఈస్ ప్యూర్‌లీ ఎలెక్టివ్. సో, ఫంక్షనల్ ఇండికేషన్ కాకుండా చేసే సర్జరీస్‌లో ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ తీసుకుంటాం. హ్మ్. సో, పేషెంట్ యంగ్ అడల్ట్ వాళ్ళకి ఏం కోమార్బిడ్స్ లేవు. అంటే ఏ డయాబెటిస్ లేదు, హైపర్‌టెన్షన్ లేదు. ప్రీవియస్‌గా కూడా ఏం హార్ట్ ఇష్యూస్ కానీ, ఆస్తమా, హైపోథైరాయిడిజం లాంటివి ఏం లేవు అన్న వాళ్ళకి యూజువల్‌గా అనస్థీషియా ఇచ్చినా ప్రాబ్లమ్ ఉండదు. సర్జరీ మూలంగా కూడా ఎలాంటి ఏమి ప్రాబ్లమ్? ఇష్యూ ఉండదు అని మనం అనుకుంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు పేషెంట్స్‌లో ఎర్లీగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హైపోథైరాయిడిజం మోస్ట్ కామన్ ఇలా ఉంటున్నాయి. ఉన్న వాళ్ళకి కూడా మనం సర్జరీ చేయొచ్చు. బట్ ఎక్స్‌ట్రా ప్రికాషన్ తీసుకుంటాం. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చేపిచ్చి, వాళ్ళ అన్ని ఉన్న కోమార్బిడ్స్ ఎంత కంట్రోల్‌లో ఉన్నాయి. ఆల్రెడీ డ్రగ్స్ ఏసుకుంటూ ఉంటారు. ఎలా ఉన్నాయి అలా అని చూసి చేస్తాం. సో, ఈ పరంగా మనం మెజారిటీ ఒక 70-80% రిస్క్ రిలేటెడ్ టు అనస్థీషియా అండ్ జనరల్ హీలింగ్ స్టేటస్‌ని అసెస్ చేస్తాం. సో, దాన్ని బట్టి వాళ్ళు ఫిట్టో కాదో చెప్తాం. కొన్ని సర్జరీ పరంగా రావచ్చు. అంటే సర్జరీ చేసేటప్పుడు గానీ, పోస్ట్ ఆప్‌లో గానీ రావచ్చు. అలాంటివి కూడా జాగ్రత్తలు తీసుకొని చేస్తాం. ఒకవేళ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఒక బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరే మీరు సర్జరీ చేయించుకున్నారనుకోండి. మీరు రికవర్ అయ్యేదాకా వాళ్ళ పూచే. వాళ్ళు చేస్తారు. మేము చూసుకుంటాం. రికవర్ అయ్యేదాకా హెల్ప్ చేస్తాం. అది. సో, మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ ఒక విమెన్ ఆఫ్టర్ మదర్ అయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ వాళ్ళ బాడీలో చాలా వరకి కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ టమ్మీ దగ్గర పెరిగిపోవడము అని, లేదు అనంటే బాడీలో ఫ్యాట్ అనేది కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. సో, ఆ పర్సన్‌కి ఇప్పుడు మనకి ఇది ప్లాస్టిక్ సర్జరీ అవసరం, లేదు అంటే కాస్మెటిక్ సర్జరీ అవసరము అని మనం ఎలా గుర్తుపట్టాలి?
నార్మల్‌గా ఈ మధ్య వుమెన్ బాగా అంటే అవేర్‌నెస్ పెరిగింది. మన సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు, ఇన్‌స్టా ఎనీథింగ్. ఆహ్, పీపుల్ గాట్ టు నో అంటే నేను ప్రొసీజర్స్ చేయించుకోవచ్చు టు గెట్ బ్యాక్ టు మై ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్ అని తెలిసింది. అండ్ అందులో మామీ మేకోవర్ అన్నది చాలా ఇప్పుడు బాగా పదం వినిపిస్తుంది. అవును. ట్రెండీ వర్డ్ ఎందుకంటే అయిపోయింది. ట్రెండింగ్ ఉంది. అండ్ పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. నాకు మామీ మేకోవర్ కావాలి అని. సో, ఏంటి మామీ మేకోవర్ అంటే ప్రీవియస్‌గా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత యూజువల్‌గా మనం పొట్ట పెరిగినా, అక్కడక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఇచ్చినా, ఏమొచ్చినా అంత పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు జనరల్లీ హెల్తీగా ఉండాలని ఒకటి, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉంటున్నారు. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా దే వాంట్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్‌కెళ్ళాలి అని. సో, దీనివల్ల అవేర్‌నెస్ పెరిగింది. దెన్ డెఫినెట్‌లీ వి కెన్ గెట్ బ్యాక్ టు ద ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్. ఎలా అంటే యూజువల్లీ పోస్ట్ ఎయిదర్ నార్మల్ డెలివరీ అయినా, సెక్షన్ అయినా కూడా. నార్మల్ డెలివరీ అయితే ఎర్లీగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. సెక్షన్ అయితే కనీసం 3 మంత్స్ తర్వాత నుంచి హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. హ్మ్. దో లాక్టేటింగ్ వుమెన్‌కి కూడా ఎక్సర్సైజ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అది చేస్తే మెజారిటీగా మనం గెయిన్ అయిన వెయిట్ కంట్రోల్ చేయొచ్చు అండ్ తగ్గడం స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ చేయగా కూడా ఒక్కొక్కసారి ఆ ఎక్సెస్ పొట్ట అన్నది, సాగింగ్ అన్నది, ఫ్యాట్ డిపాజిట్స్ అన్నవి పోవు. అలాంటప్పుడు వీ కెన్ హెల్ప్. సో, మామీ మేకవర్ అంటే ఏం లేదు. 2, 3 ప్రొసీజర్స్ కలిపి ఒకేసారి చేస్తాం. ఎందుకు అంటే ఒకేసారి వీ కెన్ గెట్ బ్యాక్ ఇంటూ షేప్. ఇప్పుడు ఒక పర్సన్‌కి టమ్మీ టక్ చేయాలి. అదే వుమెన్‌కి బ్రెస్ట్ లిఫ్ట్ కానీ, ఇంప్లాంట్స్ కానీ చేయాలి. ఈ 2 ప్రొసీజర్‌గా చేస్తే 2 సార్లు సర్జరీకి రావాలి. 2 సార్లు రికవరీ టైమ్. ఇన్ని రోజులు వేస్ట్ అవుతుంది. సో, ఈ 2 సేఫ్ లిమిట్స్‌లో కంబైన్ చేయడం వల్ల పేషెంట్స్ ఈజీగా కన్విన్స్ అయ్యి సర్జరీ చేయించుకోగలరు. అండ్ మోటివేటెడ్‌గా ఒకేసారి రికవర్ అయ్యి దే కెన్ గెట్ బ్యాక్ ఇంటూ షేప్. సో, అదే మామీ మేకోవర్. అండ్ వీ కెన్ డెఫినెట్‌లీ హెల్ప్ దెమ్ టు గెట్ బ్యాక్ టు ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్. సో, మ్యామ్ ఇప్పుడు ఈ సర్జరీస్ తర్వాత మనకి కొన్ని సర్జరీస్‌కి కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్‌ని కొన్ని డేస్ అవాయిడ్ చేయాలి అననంటారు. కొన్ని పర్టిక్యులర్‌గా తీసుకోవాలి అని చెప్తారు. సో, ఇలాంటి సర్జరీస్‌కి మనం ఫుడ్ పరంగా ఏదైనా డైట్ మెయింటైన్ చేసే అవసరం ఉందా? నార్మల్‌గా మన పేషెంట్స్ అందరికీ కాస్మెటిక్ సర్జరీలో కూడా డైటీషియన్ రోల్ ఇంపార్టెంటే. అండ్ మేము కన్సల్టేషన్ కూడా ఇప్పిస్తాము. ఆహ్, ఈ మిత్ ఏంటంటే అందరూ అనుకుంటారు సర్జరీ చేస్తే పప్పులు అవాయిడ్ చేయాలి, పసు రాకూడదు అని చెప్పి. అలా అసలు ఏం లేదు. పర్టిక్యులర్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని కాదు. ఔట్ సైడ్ కుక్డ్ ఫుడ్‌ని అవాయిడ్ చేయమంటాము. ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్ క్యాచ్ చేస్తే ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి హీలింగ్ ఫేజ్‌లో సో, తొందరగా ఎఫెక్ట్ అవుతారని చెప్పి అదొకటి చెప్తాం యూజువల్‌గా. అండ్ స్పైసీ ఫుడ్స్, గ్యాస్ట్రైటిస్ ఇన్ని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు కాబట్టి, ఆ స్పైసీ ఫుడ్‌ని కొంచెం అవాయిడ్ చేయమంటాం. అంతే తప్ప ఇది తినకూడదు, అది తినకూడదు అనేం లేదు. పర్టిక్యులర్‌లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంపార్టెంట్‌గా తినాలి. దట్ హెల్ప్స్ ఇన్ హీలింగ్. అండ్ ఆల్సో హైడ్రేషన్. హైడ్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇవన్నీ హెల్తీ ఫుడ్ తింటూ అండ్ అడిక్వేట్ రెస్ట్ అండ్ హైడ్రేషన్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ పోస్ట్ ఆప్ ఫేజ్. సో, మ్యామ్ వన్ ఫైనల్ థింగ్ ఏంటి అననంటే లైక్ ఇప్పుడు చాలా వరకి జనాలకి కాస్మెటిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ వీళ్ళు ఈ సర్జరీస్ చేస్తారు అని తెలియకుండా కొంతమంది అంటే లైక్ మనకి వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్ కాకున్నా కూడా వాళ్ళ దగ్గరికెళ్ళి ప్రతి టైమ్ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరు వాళ్ళు ఎలా డాక్టర్స్‌ని ఎంచుకోవాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలన్నది మీరేం సజెషన్ ఇస్తారు? సో, నార్మల్‌గా నేను అన్నిట్లో చెప్పేదేంటంటే ఈ మధ్య క్లయింట్స్ చాలా అంటే ఇంటెలిజెంట్‌గానే ఉంటున్నారు. బట్ ఈ ఇన్‌స్టా వల్ల గానీ, ఈజీ ఇన్ఫర్మేషన్ వల్ల అండ్ కాస్మెటాలజీకి గ్రోయింగ్ ఇన్‌ఫ్లూయన్స్ వల్ల ఎవరు పడితే వాళ్ళు ప్రొసీజర్స్ చేస్తున్నారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. యాస్ లాంగ్ యాస్ ద ప్రొసీజర్ ఈస్ గోయింగ్ వెల్ మనకేం నష్టం లేదు. ఒక్క కాంప్లికేషన్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేరు. సో, ఎప్పుడైనా పేషెంట్ చూజ్ చేసుకునేటప్పుడు మేము మా క్లినిక్ బయట కూడా మా నేమ్‌తో పాటు డిగ్రీస్ డిస్‌ప్లే చేస్తాం. ఇప్పుడు నాది ఎంఎస్, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఐ విల్ హావ్ ఐడీ. ఒక నంబర్ ఉంటది నాకు. ఆ నంబర్‌తో నన్ను సెర్చ్ చేస్తే నా డిగ్రీస్ అన్నీ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నేను తెలంగాణలో చేస్తున్నాను కాబట్టి తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో నా పేరు రిజిస్ట్రేషన్ ఉంటది. అలా చెక్ చేసుకోవడం మొహమాట పడకుండా పేషెంట్స్ అందరూ డాక్టర్ ఒకవేళ డిస్‌ప్లే చెయ్యకపోతే మీరు ఏమి డాక్టరు అండ్ మీ డిగ్రీస్ ఏంటి అని అడగడంలో తప్పేం లేదు.
పేషెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్. వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు వాళ్ళ బాడీ హ్మ్. మీద అండ్ దే ఆర్ ట్రస్టింగ్ అస్. సో వాళ్ళకి 100% రైట్ ఉంటది మా డిగ్రీస్ అడగడానికి. అప్పుడు మేము చెప్తాం. సో ఎవరైనా ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్‌ని కన్సల్ట్ చేయాలి. ఎవరైనా పర్వాలేదు. ఆహ్, ఎవరో డబ్బులు తక్కువకి చేస్తున్నారని మాత్రం చేయించుకోకూడదు ఫస్ట్ థింగ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఏదేదో ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మేమందరం కూడా వి ఆర్ ట్రైయింగ్ టు ఫార్మ్ అసోసియేషన్స్. డాక్టర్స్ అందరూ కలిసి వి ఆర్ కమింగ్ ఫ్రంట్ టు టెల్ పీపుల్ మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. యూ హ్మ్. ట్రస్ట్ అస్. బికాజ్ ఎవరో పర్సన్‌ని ట్రస్ట్ చేసి మిస్‌ఇన్ఫర్మేషన్ రాకుండా ఒక బోర్డ్ సర్టిఫైడ్ డాక్టరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని వి ఆర్ ట్రైయింగ్ దట్ ఆల్సో. సో పేషెంట్స్ ఇలాంటి వీడియోస్ చూసి ఎడ్యుకేట్ అయ్యి ఓన్లీ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళడం కరెక్ట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో చూస్తున్నాం కదా! ప్లాస్టిక్ సర్జన్ పెర్ఫార్మ్ చేసేటువంటి సర్జరీస్ కానీ, అదే విధంగా మనం కావాలనుకున్న లైఫ్‌ని, మనకు కావాలనుకున్న బాడీని మనం ఎలా పొందవచ్చు అన్నది కూడా స్టెప్స్ అనేవి చెప్పారు కదా! సో ఎవరైనా కూడా ఇలాంటి సర్జరీస్ కోసం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కన్సల్టెంట్ కాస్మెటిక్ సర్జన్ లేదు అనంటే మనకి ప్లాస్టిక్ సర్జన్స్ అనేవాళ్ళు సర్టిఫైడ్ ఉంటారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం వల్ల ఫర్దర్‌గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా రాకుండా, అదే విధంగా మన సర్జరీ అనేది కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సర్టిఫైడ్ డాక్టర్స్‌ని ఎంచుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.